హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు నిఫ్టీ భారీగా డౌన్ అయింది. 345 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 1062 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మోర్ దెన్ 1.1% మైనస్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా నెగిటివ్నెస్ కంటిన్యూ అవుతుంది మార్కెట్లో. మన కీ లెవెల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే మన కీ లెవెల్ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయిద్దో మనం ఇలాంటి షార్ప్ ఫాల్స్ ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూసాం. అయితే ఇప్పుడు మనం ఈరోజు ట్రేడింగ్ చూస్తే మార్నింగ్ ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అయింది చూడండి. మనం వేసుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా ఇవి గతంలో వేసుకున్న లెవెల్సే. ఓపెనింగ్ నిన్నటి ఓపెన్ దగ్గరలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్గా పైకి వెళ్ళింది. సో ఎక్కడ రిజెక్ట్ వచ్చింది చూడండి. ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే రిజెక్షన్ వచ్చింది. మనం ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. సో 22,300 ఆర్ 22,298 సమ్వేర్. ఇది ఫస్ట్ 1 అవర్ క్యాండిల్. ఈ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ షార్ప్ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ మన లెవెల్ పైన రాలే. ఇక్కడ 22,187 ఇమీడియట్ సపోర్ట్ ఉండాలి, కానీ అక్కడ దానిపైన బుల్లిష్ క్యాండిల్ రాలేదు. నెక్స్ట్ బేరిష్, అగైన్ బేరిష్. ఈ లెవెల్ని కూడా బేరిష్ క్యాండిలే క్లోజ్ చేసింది. సో ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా ఫాల్ అయింది. సో ఇప్పుడు మనం ఎక్కడ మన షార్ట్స్ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. 21,900 ఆర్ 21,850 లెవెల్కి వస్తే మాత్రం మనం గతంలో చేసిన షార్ట్ పొజిషన్స్ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు 21,870 నుంచి 21,780 మధ్యలో. సో ఈ లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్గా సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు. అయితే సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. ఇది మాత్రం ఓన్లీ మన ప్రాఫిట్ బుకింగ్ కోసం తీసుకోవాలి, కానీ బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు. ఒక షార్ట్ టర్మ్ మేబీ ఇంట్రాడే చేసేవాళ్ళు కొంత పుల్ బ్యాక్ ట్రేడ్ లాగా చేసుకోవచ్చు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని. అయితే ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,098 ఆర్ 22,100. దీన్ని బ్రేక్ చేస్తే 22,180. ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి, ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మనకి నిఫ్టీ లాగానే హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. 47,986 అనుకున్నాం మనం, 985 లెవెల్స్. కాకపోతే అక్కడి వరకు కూడా వెళ్ళలేదు. ఈరోజు హై చూస్తే 48,258. సో 48,258 దగ్గరే రిజెక్షన్ అయింది మనకి. సో 48,278 అనుకున్నాం. కానీ 258 దగ్గర రిజెక్షన్ వచ్చింది. అక్కడి నుంచి ఫర్దర్గా ఫాల్ అయింది. అయితే ఈరోజు క్లోజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసింది. 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 47,590 ఆర్ 600 దగ్గరలో ఉంది. సో దాన్ని కూడా బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. వీక్నెస్ కంటిన్యూ ఉండొచ్చు. ఏదైనా ర్యాలీస్ వస్తే అవి మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ లెవెల్ 48,550. సో పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయాలంటే దీనికన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్తో ఉండొచ్చు. లోయర్ లెవెల్లో ఇప్పుడు 47,080 మనకి టెక్నికల్గా కొంత సపోర్ట్ తీసుకోవచ్చు. ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ వరకు డౌన్కి వెళ్ళొచ్చు. 46,580 ఆర్ 46,600 లెవెల్స్కి రావడానికి అవకాశం ఉంది. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో మనకి లాంగ్ బిల్డప్స్ ఎక్కువ లేవు. ఎక్కువ చూస్తే మనం షార్ట్ బిల్డప్పే కనపడుతున్నాయి. అయితే నేను షార్ట్ బిల్డప్లో తీసుకోవట్లేదు. ఒకటి లాంగ్స్ అన్వైండ్ అవుతున్న స్టాక్స్ చూద్దాం మనం. అంటే ఆల్రెడీ ప్రైస్ పెరిగి కొంత కరెక్షన్ అవుతున్న స్టాక్స్ ఇవన్నీ కూడా. జిఎంఆర్ ఇన్ఫ్రా, కెనరా బ్యాంక్, అపోలో టైర్, బాష్, బయోకాన్, మ్యారికో, ఆర్ఈసి, మెక్డోవెల్, ఎంఆర్ఎఫ్, పిఈఎల్ వీటన్నిటిలో కూడా లాంగ్స్ లిక్విడేట్ అవుతున్నాయి. అంటే లాంగ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. సో ఈ స్టాక్స్లో మనం ఆల్రెడీ మన లాంగ్స్ ఉంటే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్లోకి వచ్చేసేయచ్చు మనం కూడా. సో ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్గా మనం కెనరా బ్యాంకు, తర్వాత జిఎంఆర్ ఇన్ఫ్రా, అపోలో టైర్ ఇవన్నీ కూడా ఇంత లాంగ్స్ లిక్విడేట్ అవుతున్నాయి కాబట్టి మనం వీటిలో నుంచే 1-2 స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ కెనరా బ్యాంక్ చూద్దాం. సో బ్యాంకింగ్ స్టాక్స్లో నుంచే చూద్దాం ఈరోజు. ఫస్ట్ కెనరా బ్యాంక్ చూద్దాం, దాని తర్వాత ఇంకొకటి 2 బ్యాంక్సే చూద్దాం. ఫస్ట్ మన కెనరా బ్యాంక్ కోసం. సో కెనరా బ్యాంక్ ఇది కంటిన్యూస్గా ఫాల్ అవుతున్న స్టాక్. సో మనం ఇక్కడ చూస్తే 3rd మే నుంచి కంటిన్యూస్గా ఎవ్రీడే లోయర్ లోస్ లోయర్ హైసే ఫామ్ అవుతుంది. బేరిష్ క్యాండిల్సే ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది ఇక్కడ
లాస్ట్ 2 డేస్ బ్యాక్. తర్వాత ఇంకొక ట్రెండ్ లైన్ ఉంది, ప్లస్ ఇక్కడ మనకి డిమాండ్ జోన్ ఉంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. 530 నుంచి 535. సో మన షార్ట్స్ ఏమైనా ఉంటే ఇది ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకునే ఏరియా అనుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడే గ్యాప్ కూడా ఉంది. సో ప్రీవియస్గా ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా కూడా ఉంది. సో ఈ ఏరియా కొంచెం కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఒక కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ కోసం కూడా దీన్ని ప్లాన్ చేయొచ్చు. సో ప్రైస్ ఇప్పుడు 530 ఆర్ 525 లెవెల్స్కి వచ్చిన తర్వాత, 530 లెవెల్ ఆర్ 535 లెవెల్స్ అనుకోవచ్చు. 530 నుంచి 535 ఒక 5 రూపీస్ జోన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ ప్రైస్ ఇట్లా రివర్సల్ వెళ్ళి ఆ రివర్సల్ వెళ్ళిన క్యాండిల్ ఏదైతే ఉందో అది బుల్లిష్ క్యాండిల్ అయితే మాత్రం దీంట్లో ఒక కౌంటర్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ కౌంటర్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకుంటే మనకి హైయర్ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్ని తీసుకోవచ్చు. మనం 566 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాని తర్వాత 582 అవి రెండు రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. సో 566 ఆర్ 582 దగ్గరికి వచ్చినప్పుడు ఒక కౌంటర్ ట్రెండ్లో చేసిన ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం కొంచెం కాషియస్గా ఉండాలి, ఎందుకంటే ట్రెండ్ వైజ్గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. మేబీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటేనే మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. మన షార్ట్స్ ఏమైనా ఉంటే మాత్రం వాటిని ఇక్కడ ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్ నెగిటివ్ ఉన్నా కానీ స్టాక్ మాత్రం పాజిటివ్లో క్లోజ్ అయింది. అయితే ఒకటి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ సప్లై ఉంది. ఈ సప్లై దగ్గరే ప్రైస్ రిజెక్ట్ అయింది ఈరోజు. సో ఈరోజు క్లోజ్ అయిన క్యాండిల్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ గ్రీన్ క్యాండిల్, ఇది బుల్లిష్ క్యాండిల్ అయితే కాదు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ స్టాక్ని కొంచెం మానిటర్ చేయాలి. సో ఈ రోజు లోని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ మనకి 797. సో ఇది కొంత మనకి టెక్నికల్గా సపోర్ట్ ఏరియా అండ్ దీనికి దగ్గరే 20 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇది కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలే ఉన్నాయి దీంట్లో. సో 795 నుంచి 835 మధ్యలో ఒక ట్రేడ్ కంటిన్యూస్గా కొంత కన్సాలిడేట్ కావచ్చు ఈ స్టాక్. సో ఇట్లా కన్సాలిడేట్ అయ్యేటప్పుడు మనం కొన్ని ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏదైనా ఒక మంచి రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే ఆప్షన్ స్ట్రాటజీ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో. అయితే దీంట్లో ఒక పాజిటివ్ మొమెంటం కోసం ట్రేడ్ చేయాలంటే మాత్రం 836 కన్నా పైన డే క్లోజ్ అయితే దీంట్లో హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు స్టాక్ ఉంటే మాత్రం 795 కన్నా కిందకు వస్తే దీంట్లో ప్రాబ్లం రావచ్చు. దాన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. సో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కొంచెం కాషియస్గా ఉండాలి, ఎందుకంటే హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెజరే వస్తుంది లాస్ట్ 2 డేస్. ఈ రోజు కూడా హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం అన్న ప్లాన్ చేయాలి, లేదా డౌన్ సైడ్కి వస్తే ఒక ప్రాఫిట్ బుకింగ్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ 795ని క్రాస్ చేసి ఇంకా కిందకు వెళ్ళిపోతే మాత్రం మనకి 2 ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. ఒకటి అరౌండ్ 770, ఇక్కడే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. దీన్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్లో ఇక్కడ సో 730 ఆర్ 735. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని ఎస్బీఐలో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.